అబ్బా కావాలని కన్నా పొద్దు పొద్దుగాలు చదువుడు నాన్న ముందట నన్ను ఇరికిద్దామని చదువుకో. ఏంద్రా ఏం కావాలి? ఏడు పైసలు పెట్టినే కనిపిస్తలేవు. అవి నావి, నానిచ్చిండు. ఏ ప్లీజ్ బెట్ మ్యాచ్ ఉంది. లేవు. ఇవ్వచ్చు కన్నా. రే అదాడు పెట్టరా, అమ్మకు చెప్తున్నా. సరే చదువుకో. అమ్మా చూడేడు. ఏందే ఎప్పుడు అంత ఏదో లొల్లి పెట్టుకుంటావు, చదువుకో. అదే కదా. అందులో ఎప్పుడైనా డబ్బులు ఇష్టం ముఖమారా నీది? వేసిన వాళ్ళు తీయాలని ఏమన్నా రూల్ ఉన్నదే? ఇగో చాయ్. ఇగో ఈ ఫోటోలు చూసినావు ఎట్లొచ్చినాయో. ఈ ఫోటోలు దీనికి మస్తు కష్టపడ్డానే. అరే ఫోటోలు మంచిగా వచ్చినప్పుడు దిల్ ఖుష్ అవుతుంది. నీకేంది, నువ్వు ఖుష్ అవుతావు. మరి మా సంగతి ఏంది? ఇప్పుడు మీకేమైంది? ఏమైందా? మమ్మల్ని బయటికి ఎప్పుడు తీసుకెళ్ళినావు గుర్తున్నదా? అంత కష్టపడకు, మాకు కూడా గుర్తులేదు. ఇగో ఈ పండక్కి షాపింగ్ తీసుకోవాలి చూడు. షాపింగా? అగ్గో ఈ ఫోటో స్టూడియో మీద నాకు నెలకు వచ్చేటిదే 5-6 వేలు. అండ్లా లోనికి 1000 రూపాయలు కట్టింగు, చిట్టి పైసలకు 1000 రూపాయలు కట్టింగు. ఇక నా చేతిలో మిగిలేది 3000. అండ్లా పిల్లల ఫీజులు, పాలు, లిస్ట్ నాకు కూడా తెలుసు. ఎన్నిసార్లు చెప్తావు? మళ్ళా చెప్తా ఇను. అగో చూడు నా బండి, దానికి పెట్రోల్, అప్పుడప్పుడు దానికి ఎక్స్ట్రా రిపేర్లు, ఎక్స్ట్రా ఖర్చులు. ఈ పండగ కూడా షాపింగ్ లేదంటావు. నమస్తే ప్రసాద్ గారు. అరే అంజయ్ సార్ నమస్తే. రండి రండి కూర్చోండి. నమస్తే సార్. అంజయ్ సారా? బాగున్నారా? బాగున్నా సార్, కూర్చోండి. అంజయ్ సార్ ఎందుకు వచ్చింది? నన్ను అడుగుతావు? ఇగో సార్కి చాయ్ తీసుకురా. పప్పు ప్రోగ్రెస్ కార్డు తీసుకుండే. ఇదిగోండి. అయ్యా ఇచ్చేసిండే. ఇప్పుడు ఎట్లానే పేపర్లు అడుగుతాడా? అరే శ్రీకాంత్ ఇటు రారా. అగో నాన్న పిలుస్తుండు, పో. నువ్వు కూడా రావే ప్లీజ్. అమ్మ జ్యోతి నువ్వు కూడా రా. దా మంచిగా. మంచిగుందమ్మా చాయ్. గుడ్ మార్నింగ్ సార్. నాన్న నీకు నేననే చెప్దాం అనుకున్నాం నాన్న, కానీ నువ్వు వెంకయ్యంకులు పెళ్ళికి పోయినావని చెప్పి జ్యోతే హే నాన్న రేపు వస్తాడు కదరా పండుకుందాము రేపు ఇద్దామన్నది నాన్న. నేనెప్పుడు చెప్పాను? నువ్వే కదా చెప్పినావు నాన్న ఇద్దామని. రే మళ్ళీ అన్నంటావు. రే ఆగు, ఏం మాట్లాడుతున్నావురా? ఇటు ఇవ్వండి సార్. ఇగో సార్. సార్ మా శ్రీకాంత్ గారికి పాలసీ సార్. ఓ శ్రీకాంత్ కా పాలసీయా? శ్రీకాంత్ మీ నాన్న నిన్ను ఫారెన్ పంపనీకే పాలసీ కడుతుండు. దా సంతకం పెడుతు. ఓకే సార్. ఈడ పెట్టు. సరే సార్. సార్ మా జ్యోతికి కూడా పాలసీ సార్. ఓ మీ బిడ్డను కూడా ఫారెన్ పంపుతున్నారా? ఏ లే మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. సరే సార్, ఇగో ఈ పాలసీ అయితే మంచిగా ఉంటుంది. పెళ్ళికి మంచి పైసలు వస్తాయి. ఓ సరే సార్. కానీ ఓకే రాజ్యోతి సంతకం పెట్టు. ఓకే ఓకే సార్. చెప్పిండానే సార్. మా శ్రీకాంత్ గారు బాగానే చదువుతుండా సార్? మీరు హాఫ్ ఇయర్లీ పేపర్లు చూడలేదా సార్? అయ్యా చెప్పేసిండే. చూసినా సార్, చూసినా. నేనైతే ఇప్పుడు చూపించేస్తారా? మరి నేను పోయేస్తా సార్. పాలసీ పైసలు అయితే టైం కట్టరు సార్. సరే సార్, ఉంటాము. ఇగో నీ ఇష్టం, నువ్వు చూపిస్తే చూపి, నేనైతే ఇప్పుడు చూపించేస్తా. అడిగినా అప్పుడే చూపిస్తా అంటూ నాన్న అడుగుతాడురా. నీకు చూపించిన పేపర్లు
నిన్ను అడగాల్సిన ముచ్చట్లు వేరే ఉన్నాయి. ఆడు పేపర్ నాకైతే చూపించలేదు. ఈ పేపర్లు ఎట్లా చూపించాలి? 8, 7, 16. ఈ మార్కులు చూస్తే ఏమంటాడు? రే శ్రీకాంత్, అగో చెప్పింది అడుగుతాడని పద. ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చిర్రారా? ఇగో నాన్న. 75. 89. మంచిగా వచ్చినీరా. 91. 110. నీ కొడుక్కి మ్యాచ్ లో 116 మార్కులు వచ్చినాయి. 116 మార్కులు వచ్చినాయా నాన్న? ఎంత మంచి మార్కులు వచ్చినాయి. ఇదో ఏంటిది? అరే వీడికి దొంగ మార్కులు కూడా వేసుకోవడం చేత కాదే. దొంగ మార్కులా? 100కు ఎన్ని మార్కులు వేసుకోవాలో కూడా నీకు తెలియదారా? ఇవేమైనా పెళ్లి కట్నాలారా 116 వేసుకోనికి? అరే వీడిని ఫారిన్ పంపనికి నేను కొత్తగా పాలసీ కట్టడానికి చూస్తున్నా. ఏమీ చేతగా దీనికి. అరే ఏంద్రా నువ్వు 116 వేసుకుంటారా? అది మన గణించన్నారా అంత వేసుకోవడానికి? నన్ను చూడు, నాకు ఎంత వచ్చినారా? కానీ అయినా 99 వేసుకోలే. కరెక్ట్ అక్కడ బండి ఆపి మా నాన్నకు చూపెట్టిన. ఆ ఒక్క మార్క్ ఎందుకు రాలని అడిగిండు. జర్రా ఫీల్ అని చేసిన వదిలేసిండు. నా లెక్క ఉండాలరా సిస్టమేటిక్ గా. దిమాగుండదు. ఆడుతున్న మళ్ళీ నేను వెళ్ళిపోవాలన్నా. ఏ ఆగురా. అరే ఏంద్రా నువ్వు ఊకే అలుగుతావు? చిన్నపురం తీరు. రేయ్ మనం మ్యాచ్ ఓడిపోయినాం రా. మ్యాచ్ ఓడిపోయినామా? అదేంది? క్రికెట్ ఆడతాడు దూర్రా సామాన్లతోని. ఆ సామాన్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాటితో నాడి గెలిచిర్రు. సామాన్ లేదురా. సంచిలోనే అవే. అవ్వా అరే చెక్కు, ఇది చూసావా? ఎంఆర్ఎఫ్ బ్యాట్రా. ఏంది ఎంఆర్ఎఫ్? ఎంఆర్ఎఫ్ ఎంఆర్ఎఫ్ అంటే ఏంట్రా? అలాగా సచిన్ ఆడతాడు రా ఈ బ్యాట్ తోని. అవునా? అరే ఇదేంద్రా ఇట్లా మెరుస్తుంది? ఆయిల్ బ్యాట్ అంటారా దీన్ని. ఇటీ ఏంద్రా ఇలా ఆయిల్ లేదు ఇక్కడదే. ఇక్కడ బొక్క కనిపిస్తుంది కదరా, బొక్క ఉన్నదాన్ని ఆయిల్ బ్యాట్ అంటారు. మరి పొక్కలైపోతే చెక్క బ్యాట్ మనం రోజు ఆడుకునేది. ఏం తెలియదు నీకు? అమ్మా అరే ఏంద్రా నువ్వు ఏం చేస్తాను? అరే గీది ఏడ పెట్టుకోవాలని అర్థమైతలేదురా. ఏడా పడతాడ పెట్టుకుంటావారా ఇది? అరే ఆడిడ పెట్టుకున్నది కాదు, ఈడ పెట్టుకోవాలి. ఏడరా గా టోప్ అందుకో. ఇటీ ఇప్పుడు ఈ షిప్ ఉందా, ఈ షిప్ తీసుకొని ఇట్లా ముక్కు మీద పెట్టి ఇట్లా టోపీ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే నేను ముక్కుకు దెబ్బ తాకదు. గాలి ఎట్లా వస్తుందిరా? ఇగో గిడ పొక్కలు ఉన్నాయా, గల్లకెళ్ళి చల్లగా గాలి వస్తుంది. గిట్లు ఉంటది. అరే ఎట్లుందిరా? అది మస్తు లేదు? అరే 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 ఏం చేస్తుర్రా? ఓన్ బ్యాటర్ ముట్టుకుంటున్నారా? ఏదేడ పెట్టుకోవాలి పెట్టుకుంటారు మరి. నడురు నడురు అమ్మాయి ఇడికెళ్ళి వస్తారా? నడురు తింటున్నామా ఏం చూస్తున్నారు? నడురు ఏంద్రాయుడు. అరే ముక్కు కాడ కాకుండా గీడ పెట్టుకుంటారా? ఇంకోసారి వీళ్ళతో మ్యాచ్ అవుతురా జగ్గు. ఈ సర్పంచ్ కొడుకు కిట్ ఉందనే మస్తు కథలు పడుతుండ్రా. అవురా శాస్త్రి? అమ్మ ప్రతిసారి ఏదో ఒకటి లొల్లి పెడతారా. నడురు. రే గుర్తుందా రేపు వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా ఆస్ట్రేలియా? అయితే మా ఇంట్లో చూసామారా? మీ అయ్యా కేబుల్ బిల్ కనెక్షన్ కట్టిండారా? రే కేబుల్ కాదు, మా ఇంటి పైన యాంటీనానే ఉంది. ఆ చుక్కల టీవీ కోసం మేము రావాలారా? అయినా కూడా మీ ఇంట్లో వద్దురా, మీ అయ్యా మరి దొంగలను చూసినట్టు చూస్తాడు. హరి
రారి రారా రారి